నమస్కారం నేడి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వాజీం ప్రజల సంక్షేమ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు పేర్కొన్నారు నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు హాజరయ్యారు ఉదయం 10 గంటలకు ఆయన కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు ముందుగా ఆయన పోలీసుల గౌరవవందనం స్వీకరించారు అనంతరం కలెక్టరేట్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గడ్డం వినోద్లతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశం ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్లో ముఖ్యమంత్రి చెప్పారని గుర్తు చేశారు ఇందులో పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక పాలన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు రైతులకు 20,617 కోట్లు రుణమాఫీ చేశామని పేదల ఆకలి తీర్చడానికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు సామాజిక న్యాయం కోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టామని యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వివరించారు గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చేపట్టినట్లు చెప్పారు ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులు అధికారులను ఆయన సన్మానించారు కళాకారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి అనంతరం వారు ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్లను సందర్శించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు నాయకులు పాల్గొన్నారు సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో గల అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు హర్కర వేణుగోపాల్ ఎంపీ వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్లతో కలిసి తెలంగాణ తల్లికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగం మరవలేనిదని వారి త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిందని అన్నారు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరులకు సరైన స్థానం కల్పిస్తుందని అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటుందని తెలిపారు కాగా మంచిర్యాల పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ తల్లికి మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావు టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధారణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ ఒకే ఒక్కడు కేసీఆర్తో మాత్రమే సాధ్యమైందని అన్నారు చంద్రశేఖరరావు ఉద్యమాన్ని ముందుండి నడిపి రాష్ట్రాన్ని సాధించుకొని తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు సమర్థవంతమైన పాలన అందించారని అన్నారు ఉద్యమకారులకు అమరవీరులకు కుటుంబానికి 10 లక్షల చొప్పున సహాయం చేయడం ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగిందన్నారు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరులను వారి కుటుంబాలను మరిచిందని ప్రస్తుతం రాష్ట్రంలోని ఆనాడు 10 సంవత్సరాలు శాంతియుత పరిపాలన ప్రజాస్వామ్యం అంటే నిలువెత్తు అర్థంగా ప్రజాస్వామ్యానికి నిలువెత్తు అర్థంగా ఆనాడు కేసీఆర్ పాలన ఈనాడు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అర్థం లేని విధంగా ఈరోజు కాంగ్రెస్ పరిపాలన ప్రజా పరిపాలన కాదు ఇది ప్రజా దగా పరిపాలన చేస్తున్న ఈ సందర్భంలో నేను ప్రజలందరినీ కోరడం జరుగుతుంది.
తెలంగాణకు అవసరం లేదు. దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 40-50 ఏళ్ళ పైబడి ఇంకా అంతకుముందు ఎంతోమంది ఇక్కడ పరిపాలించారు. మంచిలాగానే భావించారు, మంచిలాగానే చూశారు. కానీ ఈరోజు మంచిలా లేదు, ఇవాళ మాఫియా మంచిలాగా అయింది. ఇది ప్రజలు గమనించాలి. ఈ సందర్భంలో అమరులైన వారికి ఘనంగా ఈరోజు మంచిర్యాల జిల్లా తరఫున మరి అన్ని నియోజకవర్గం చచ్చి ఇలా ఘనంగా అమరులకు మరి ఘనంగా నివాళులర్పించిన సందర్భంలో వారి ఆత్మకు శాంతి కలగాల, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాల. వాళ్ళ ఆత్మకు శాంతి కావాలంటే భవిష్యత్తులో మళ్ళీ తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారే ఈ గడ్డ మీద మళ్ళీ నాయకత్వం వహిస్తేనే నిజంగా వాళ్ళకు శాంతి కలుగుతుందనే మాట చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు నివాసం వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు ఉద్యమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేయడంతోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. కానీ సాధించుకున్న తెలంగాణను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజమైన ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాల సభ్యులను మరిచి ఉద్యమ వ్యతిరేకులను ప్రభుత్వంలో చేర్చుకొని 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో దోచుకోవడం జరిగిందని అన్నారు. విసిగి వేసారిన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ను మట్టి కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగిందని అన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ మహాసభలో తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని రకాల ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోతుందని తెలిసినా కూడా చివరికి మాకు అధికారం కాదు ముఖ్యం, మేము ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు 6 దశాబ్దాల పోరాటంలో వాళ్ళు కోల్పోయినది అవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పటికి ఎవరైతే పిల్లలు నాకు ద్రోహం అనేది అక్కడనే మొదలుపెట్టారు. ఆ తర్వాత ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడవలసిన ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అయిపోయిన దుకాణం దాని గురించి చెప్పడం కరెక్ట్ కాదు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలకు అర్థమైంది ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదని. తెలంగాణ ఇచ్చింది ఎవరని సోనియా గాంధీ గారు అన్నారు. ఒక ప్రభుత్వం 18 మాసాలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం గడిచిన 83 నుంచి నేను చూస్తున్నాను. 40 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా 1 సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు చేయాలి. కాకపోతే మాకేందంటే ఎన్నికల కన్నా వాగ్దానం చేసాం కాబట్టి తొందరగా చేయాలనే ఆలోచనతో తొందర జరిగినాయి. దాంట్లో ఫీల్డ్లో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇబ్బందులు అనేది 80% దేవుళ్ళం కాదు, ఖచ్చితంగా మనుషులే కాబట్టి ఎక్కడో ఒకటి కొంత జరుగుతాయి. తప్పులు జరగడం అనేది సహజం. తప్పులు కరెక్ట్ చేసుకోవడం అనేది తెలివిగంతుల లక్షణం. ఆ కరెక్షన్ అయిపోయింది. మేము ఖచ్చితంగా ఫీల్డ్కి పోయి చేస్తున్నాం. మిగతా పథకాల గురించి చాలా చెప్పేదానికి టైం ఉంది మాకు. ఖచ్చితంగా చెప్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళకు ఇప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిన వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది. ఇంకా బీజేపీ వాళ్ళ సంగతి మీకు తెలిసిన ఇప్పుడు మా అక్క చెల్లెల పేరు మీద చేసినాం. అక్క చెల్లెలు చేస్తే కుటుంబాన్ని చూసుకుంటున్న ఒక ఆలోచన, వేరే ఆలోచన లేదు. వాళ్ళైతే ఆడవాళ్ళైతే ఏంటంటే భర్తను పిల్లలను చెరోకన్నది లెక్క చూసుకుంటారు అనే ఒక ఆలోచనతో చేసిన తప్పితే మొదటి నుంచి కూడా 75 నుంచి చేసిన ప్రతి కార్యక్రమం మహిళలనే భాగస్వామ్యం చేసి మహిళలను స్వతంత్రంగా ఎదిగే విధంగా ఆర్థిక పరంగా వాళ్ళని గట్టిగా చేస్తే కుటుంబాన్ని కాపాడుకునే ఆలోచనతో చేసుకుని కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం మన ముందుకు జరుగుతుంది. వచ్చే 3-3.5 సంవత్సరాల లోపల దేశానికి మొత్తానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. ఏ రకంగా తీసుకున్న ఆదర్శంగా లేదు, సందేహం లేదు. సరే ఏదైనా మొదలుపెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు దాటుకుంటూ మెల్లమెల్లగా వచ్చినాం, ముందుకు వెళ్తున్నాం. ప్రయాణం 50% అయిపోయింది. ఇంకా 50% టైం ఉన్నది. ఖచ్చితంగా చేసి చెప్పిన ప్రతి కార్యక్రమం చేసి చూపిస్తాం. కాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను లక్షడిపేటలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేశారు. పలు ప్రభుత్వ శాఖల కార్యాలయంలో అధికారులను జాతీయ జెండాలను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. లక్షడిపేట పాత బస్టాండ్లో తెలంగాణ తల్లి విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ జెండా ఎగరవేశారు. ఊత్కూరు చౌరస్తాలో లక్షడిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య జెండాను ఎగరవేశారు. ఊత్కూరు చౌరస్తా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా లక్షడిపేట కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఎందరో త్యాగధనుల బలిదానాల వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారందరికీ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. స్కీమ్స్ నా దగ్గర అయితే మీకు తెలుసు 3 తారీఖు నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు. ఇంతకుముందు మనం ఒక సబ్జెక్ట్ అప్లై చేయాలంటే 1100 రూపాయలు తీసుకుంటుంది. మేము 3 తారీఖు నుంచి షెడ్యూల్ ఇచ్చేసినాము. 3 తారీఖు నుంచి ఫస్ట్ రోజు 2 టీమ్స్ చేసి, మన 20 విలేజ్లు ఉన్నాయి, 2 టీమ్స్, నాయబ్ తహసీల్దార్ ఒక టీము, తహసీల్దార్ గారు ఒక టీము. మేము మేము పంచాయత్ సెక్రటరీలకు గ్రామ పంచాయతీలో షెడ్యూల్ కూడా పెట్టాము. ఆల్ పేపర్స్ కూడా కవర్ అయినాయి. తర్వాత మేము మార్నింగ్ 9 నుంచి అక్కడ ఉంటాము. ఈరోజు లక్షపేట కోర్టులో, లక్షపేట యూనివర్సిటీ బెంచ్ కోర్టులో జూన్ 2న తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఒక హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చింది. సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి, ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలని చెప్పి. ఆ సందర్భంగా మా సీనియర్ అడ్వకేట్స్ గారు, బార్ అసోసియేషన్ వాళ్ళు, స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఇది ఎందుకు చేస్తున్నారంటే 2014లో తెలంగాణ ఫార్మేషన్ అనేది 29th స్టేట్గా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. నస్పూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 1193 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 3098 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇండ్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపించి అందరికీ ఇండ్లు అందజేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ముందుకెళ్తానని తెలిపారు. తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచిర్యాల కార్పొరేషన్ను అభివృద్ధి చేసి రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా పట్టించుకోనని, తాను ప్రజల బాగోగుల కోసమే పనిచేస్తున్నామన్నారు. ఈ వేసవిలో నీటి సమస్య లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ విద్య, వైద్యంతో పాటు సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు. ఇవన్నీ చేయడానికి తనకు కొంత సమయం ఇవ్వాలన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తనకు శత్రుశేషం లేకుండా చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, మంచిర్యాల నస్పూర్ తహసీల్దార్లు సంతోష్ కుమార్, రఫతుల్లా, నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిలా వేణు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 5 ఏళ్ల కోసం ఆగకుండా సంవత్సరం లోపలే చెప్పిన ప్రతి కార్యక్రమం చేసి ఇవాళ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గంలో ఖచ్చితంగా గౌరవంగా తలెత్తుకొని ఛాతి చింపుకొని చెప్పే ధైర్యం ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాడాలకు పోతే ఉండదంటే ఖచ్చితంగా చెప్పిన ప్రతి పని చేసిన పనులు కూడా మీకు నేను చెప్పిన ఏంటి చేసిన ఏంటి చెప్తా. ఎన్నికల కన్నా ముందు చెప్పిన నన్ను గెలిపిస్తే మీకు మంచినీళ్ళు ఇస్తాను, అది కూడా నల్ల కింద చేయబట్టి తాగే మంచినీళ్ళు ఇస్తా అని చెప్పండి. నేను ఏదో కాలు కడుక్కున్నందుకు వాకిలు కడతాం కాదు. గెలిచిన తర్వాత 45 రోజుల లోపల మీరు డిసెంబర్ 3 తారీఖు నాడు గెలిపిస్తే హైదరాబాద్ సరే పార్టీ పని నిమిత్తం పోయి మళ్ళీ వచ్చిన తర్వాత 10వ తారీఖు వస్తే 11వ తారీఖు రివ్యూ పెట్టి మాట్లాడి సంక్రాంతి నాడు 14వ తేదీ 2024 సంక్రాంతి రోజు అశోక్ నగర్లో మంచిర్యాల ఇక్కడ 2 జాగాల్లో మంచి ఇల్లు పోర్టబుల్ వాటర్ అంటే మనకు చేయి పట్టుకొని తాగే విధంగా, ఏ రకమైన హానికి రాకుండా తాగే విధంగా నీళ్ళు ఇచ్చినాం. ఆ దినం ఇచ్చినాడు చెప్పిన ఇది 25 సంవత్సరాల సమస్య. ఈ సమస్య ఒక్క దినంతో పోదు. కాకపోతే 90% మేము ప్రయత్నం చేసినాం. ఈ కార్యక్రమాల్లో కొన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు చెప్పండి కరెక్ట్ చేస్తామని చెప్పినాం. ఆ దినం నీళ్ళు ఇవ్వండి, వాళ్ళ లెక్క నేను నీళ్ళు ఇచ్చినా పని అయిపోయిందని చెప్పలే, చేసినాం. ఇంకా కొన్ని తప్పులు ఉంటాయి, మీరు ఇబ్బంది పడకుండా ఫోన్ చేయని చేస్తామని చెప్పినాం. ఆ దినం ఇచ్చినప్పటి నుంచి పొద్దున గంట సాయంత్రం వరకు ఇచ్చినాం. ఎండాకాలంలో ఇబ్బంది అయింది, ఎండాకాలంలో ఇబ్బంది అవుతుందని చెప్పినాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు 1 గంట ఇస్తా అని చెప్పినాం. గంట ఖచ్చితంగా ఇచ్చినాం. అది కూడా రాష్ట్రం మొత్తం కరువుతో ఎల్లాడింది. రాష్ట్రం మొత్తం బిందెలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చింది. మన దగ్గర ట్యాంకర్లు బిందెలు లేవు. నేను చెప్పిన ట్యాంకర్లు పెట్టాను చెప్పిన నీళ్ళు ఇచ్చిన, అది ఇప్పటి వరకు నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఇంకా ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం కూడా రాష్ట్రం మొత్తం కరువుతోటి అల్లవల్లాడి బిందెలు పట్టుకొని పక్క దూరం ఇక్కడనే పక్క కాన్స్టిట్యూన్సీలో కూడా వచ్చింది బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి. మన దగ్గర మాత్రం ట్యాంకర్ లేదు, ట్యాంకర్ పెట్టలే, బిందెలు రోడ్డు మీదకి రాలే. మంచిలో టైంకి ఇస్తాను. నీ ఏ రకంగా ఆలోచిస్తున్నా అంటే చెప్పిన మున్సిపల్ అధికారులకు కూడా ఏవైతే చిన్న బీదవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎందుకంటే పనికి పోవాలి, వాళ్ళకు కొంచెం పొద్దున ఇవ్వండి నీళ్ళు. 5 గంటల నుంచి 6 గంటలకు ఇస్తే వాళ్ళు నీళ్ళు నింపుకొని నీళ్ళు పట్టుకొని వాళ్ళు వంట చేసి వాళ్ళ పిల్లలకు స్కూల్కి పంపించి అవన్నీ చేసి 8 గంటలకు పనికి వదిలిన తర్వాత వాళ్ళకి 5 నుంచి 6 ఇస్తే
వాళ్ళకి తొందరగా పోయి పనికి పోయే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకి ఏమని చెప్పిన. వేరే కాలనీ దగ్గర కొంచెం వెసులుబాటు అక్కడ 6 నుంచి 7, 5 నుంచి 6 అవి చేయమని చెప్పినాం. అంటే ప్రతిదీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని బీదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసే కార్యక్రమం తప్ప వేరే ఏ కార్యక్రమం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఆలోచించా కూడా ఆ రకంగా చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ మళ్ళీ ఈ ఎండాకాలం కూడా ఏ రకమైన సమస్య లేకుండా అయిపోయింది. ఈ మొత్తం రాష్ట్రం అంతా ఇక సరే రైతులకు సంబంధించి ఒకటే నుంచి చెప్తా. వాళ్ళు పోయిన సంవత్సరం నీళ్లు రావు, పంటలు పండే ఎండిపోతాయని చెప్పారు. ఈ మంచిర్యాల నియోజకవర్గ చరిత్రలో గడిచిన 25 సంవత్సరాలు ఫుల్ వర్షాలు పడి ఫుల్ చెరువులు నీళ్ళున్నప్పుడు కూడా లాస్ట్ వరకు నీళ్ళు రాలే. పోయిన సంవత్సరం చెరువులు ఎన్ని నీళ్లు లేవు. అటువంటి పరిస్థితిలో కూడా 42వ డిస్ట్రిబ్యూటర్ అంటే కడెంలో 42 డిస్ట్రిబ్యూటర్ లాస్ట్ది, అది ఆల్మోస్ట్ గూడెం మన గుడిపేట నుంచి కిందికి వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా నీళ్ళు ఇచ్చినాం 25 సంవత్సరాల తర్వాత వచ్చిన నీళ్ళకు. ప్లస్ రైతులు పోయి ఎక్కడ కాలువడిగా కూర్చోవాలి, వాళ్ళకి టైం ఇచ్చినాం. ఈ ఛానల్ ఈ కెనాల్ మీద ఈ టైం, ఈ కెనాల్ మీద ఈ టైం, వాళ్ళు కూడా క్రమశిక్షణ ఉంటున్నారు. టైంకి పోయి నీళ్ళు పట్టుకొని వచ్చారు. అంతకుముందు లేకపోతే రాత్రి అంతా ఆడ కావాలి కాసుడు, వీళ్ళు ఆటోమేటిక్ ఆ ఊరు తీసుకుపోతారు, ఆటోమేటిక్ అటువంటిది లేకుండా ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చిన పంట పండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఎనలేని అభివృద్ధి జరిగిందని మంచిర్యాల బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నస్పూర్లోని మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్ రావు దుర్గం చిన్నయ్యతో కలిసి పార్టీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ శాంతియుత మార్గంలో స్వరాష్ట్ర సాధనకు కేసీఆర్ చేసిన కృషి యావత్ తెలంగాణను ఏకం చేసిందన్నారు. వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి కేసీఆర్ చిత్తశుద్ధితో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దినట్లు చెప్పారు. రైతులను రాజుగా చేయడానికి వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, ప్రాజెక్టు పిల్లర్లకు చిన్నపాటి పగులు తేలితే మొత్తం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా కాలయాపన చేస్తూ రైతులకు సాగునీటి కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్లపై విచారణ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. రైతుల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణ పేరుతో కేసీఆర్ను ఇబ్బందులకు గురిచేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు. కేసీఆర్కు తామంతా అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ హామీలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందంటూ ప్లాకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఒక్కో హామీని చదువుకుంటూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ రాజా రమేష్, నడిపల్లి విజిత్రావు, పెంట రాజయ్య, గోగుల రవీందర్రెడ్డి, కేతిరెడ్డి సురేందర్రెడ్డి, గాదే సత్యం, మెరుగు పవన్, బేల సత్యనారాయణ, పల్లె భూమేష్, గర్చె రామస్వామి, పానుగండి సత్తయ్య, బడికిల సంపత్ కుమార్, కుర్మిల అన్నపూర్ణ, ముస్తాల శ్రీదేవి, పంబాల గంగా, హైమత్ తదితరులు పాల్గొన్నారు. కళను గౌరవ ఉద్యమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన మరి ఉద్యమం చేపట్టి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాన్ని మెడలు వంచి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. దేశానికి స్వాతంత్రం తేవడానికి ఏ రకంగా శాంతియుత మార్గంలో గాంధీ గారు దేశం స్వాతంత్రం తెచ్చారో అదే మాదిరిగా తెలంగాణలో శాంతియుత మార్గంలో మరి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి. అదే వ్యక్తి మరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తే తొలి ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ 2014లో మరి ఓటేసి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు అవకాశం కల్పించారు. తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు మన తెలంగాణ తీసుకున్న ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, సింగరేణిలో కారుణ్య నియామకాలు, అదేవిధంగా 33 జిల్లాలు, 33 మెడికల్ కాలేజీలు, ఇలా చెబుతుంటూ పోతే మరి దేశానికి ఆదర్శంగా మనం తీసిన పథకాలు ఈరోజు భారతదేశంలో ఆనాడు ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇతర ఎందరో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి గారిని అభినందించేస్తుంటారు. ప్రభుత్వం మరి ఎక్కడికో దిగజారుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మరి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ తెలంగాణ ప్రజల, ఈ మంచిర్యాల జిల్లా ప్రజలందరి డిమాండ్ ఏంటంటే
సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మరి ఒక చెప్పులు ఎత్తుకుపోయి ఒక దొంగను ముఖ్యమంత్రిగా చేశారు. దయచేసి మరి అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. మరి మీ దాంట్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మరి ఇట్లాంటి ముఖ్యమంత్రిని చేయకుండా ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ఈ వేదిక. కాగా సింగరేణి ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నస్పూర్ కాలనీ సేవాభవన్ వద్ద శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్, గుర్తింపు సంఘం ఏటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా అధికారులతో కలిసి ఆయన తెలంగాణ తల్లికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తు చేస్తూ చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మహిళలు బతుకమ్మ ఆటపాటలు, పోతురాజుల విన్యాసాలు హోరెత్తించారు. నస్పూర్ కాలనీ నుండి ప్రారంభమైన ర్యాలీ గోదావరి కాలనీ, షిర్కే, సుందరయ్య కాలనీ, సిసిసి టౌన్షిప్ మీదుగా కృష్ణా కాలనీ, శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తెలంగాణకు సింగరేణి బంగారు కల్పతరువుగా అభివర్ణించారు. కార్మికులంతా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, డీజీఎం పర్సనల్ అరవిందరావు, సీనియర్ సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, సేవా కార్యకర్తలు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అట్లాగే సింగరేణి కంపెనీ కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అట్లాగే ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ వీటిల్లో అన్నింటిలో కూడా ముందుండాలని ఈ సందర్భంగా అందరికీ నా తరఫున, మేనేజ్మెంట్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని, ముఖ్యంగా తెలంగాణలో పెద్ద సంస్థ అయిన ఈ సింగరేణి అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంత అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు ఈ సింగరేణి అభివృద్ధికి పాటుపడాలని, నూతనంగా వచ్చిన కార్మికులు, ముఖ్యంగా యువ కార్మికులు కష్టపడి పనిచేయడం ద్వారానే అది సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రజలందరికీ, అదేవిధంగా కార్మికులకు, అధికారులకు, సూపర్వైజర్లకు తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలాగే నస్పూర్ కాలనీ టీబీజీకేఎస్ ఆఫీస్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీబీజీకేఎస్ కేంద్ర కార్యదర్శి పానుగంటి సత్య ఆధ్వర్యంలో యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో సింగరేణిలో కేసీఆర్ 20,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. సంస్థ లాభాల్లో కార్మికులను భాగస్వామ్యం చేశారని తెలిపారు. కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టారని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, నాయకులు ఎండి లాలా, రమేష్, సుధాకర్, గొర్ల సంతోష్, రాజునాయక్, సంపత్, రవికుమార్, సాదుల భాస్కర్, తొంగల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం తెలియజేస్తూ, అలా చెప్పుకుంటూ పోతే ఆల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులు సాధిస్తూ ఈరోజు 39,000 మంది కార్మికులు ఉన్నారంటే అందులో 20,000 కార్మికులు, 15,000 మంది డైరెక్ట్గా కార్మిక నియామకాల ద్వారా, 5,000 మంది ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా రావడంతోనే ఈరోజు 39,000 మంది సింగరేణిలో కార్మికులు, యువకులు పనిచేస్తున్నారు. కాబట్టి సర్వదా సింగరేణి కార్మిక లోకం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతూ సింగరేణి ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో యావత్ సింగరేణి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిందని గుర్తించారు. స్వరాష్ట్రంలో ఎందరో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు లభించాయని, సింగరేణి సిఎండి కార్మికుల రక్షణ ప్రథమంగా ఉత్పత్తిపై శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. అమరుల త్యాగాల ఫలితంతో ఏర్పడిన తెలంగాణలో యువత సరైన మార్గాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బొగ్గును క్వాలిటీతో సప్లై చేయాలని మన ఉద్యోగులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మరి సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, యూనియన్ నాయకులకి అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే సంవత్సరంలో మరి ఇంకా మనము విద్యుత్ రంగంలో ప్రవేశించాము, సోలార్ రంగంలో ప్రవేశించాము, మరి నైనీలో బొగ్గును కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. రాజస్థాన్ లో కూడా మరి సోలార్ రంగంలో, అదేవిధంగా ఇంకా రకరకాల ఉత్పత్తి కార్యక్రమాలు, రకరకాల మరి డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్స్ మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ అన్ని రంగాల్లో మరి సింగరేణి కాలేజ్ అభివృద్ధిని సాధించి మరి భగవంతుడు అన్ని రకాల తోడ్పాటు అందించాలని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ కి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ. అది కూడా అభివృద్ధి జరుగుతుంది. దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది జీఎం గారు కూడా. అదే రకంగా ఈ జీఎం గారు వచ్చిన తర్వాత అన్ని ఏరియాలలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదే రకంగా క్లబ్లో కూడా ఇంకొకటి మనకు వంటశాల లాంటిది కానీ లేకపోతే డైనింగ్ కానీ చేస్తే ఇంకా ఈ సింగరేణిలో మన రామకృష్ణాపూర్కి ఇంకా కొంచెం అభివృద్ధి చెందడానికి కాస్త ఈ ఊరు మంచిగా కళకళలాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జీఎం గారు కూడా కొంచెం ఇంకా దృష్టి సారించి ఇక్కడి సంక్షేమాలు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఏదైతే చేశారో దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చారు. కాగా తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలో పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి స్థానిక రామాలయం చౌరస్తాలో గల అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించి మాట్లాడారు. స్వరాష్ట్రమే ధ్యేయంగా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని స్థాపించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక్క కేసీఆర్కి మాత్రమే దక్కుతుందని అన్నారు. కొరకు చూసినటువంటి ఈరోజు అందరూ తెలంగాణ రాష్ట్రం రావాలని ముక్త కంఠంతో చిన్న పెద్ద విద్యార్థులు, కవులు, కళాకారులు అందరూ మన తెలంగాణ రాష్ట్రం మనకు అయితేనే మన బతుకులు బాగుపడతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన వనరులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అని చెప్పి ముక్త కంఠంతో అందరూ ఏకమై మన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పూసినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అని చెప్పి నినాదంతో అతను నేను సచ్చినా పర్లేదు కానీ నా 4 కోట్ల ప్రజలు బాగుపడతారు అని చెప్పని అమలు చెప్పకుండా ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము చెప్పినటువంటి సంక్షేమ పథకాల గురించి ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రజలు ఆలోచించి వచ్చేసరికి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్టయితే ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణకు ప్రజలకు సంక్షేమ పథకాలు అంది సుఖంగా ఉండాలంటే అందరూ కూడా కేసీఆర్ను ఆశీర్వదించాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రభుత్వం రావాలని విజ్ఞప్తి చేస్తారు. కాగా మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ సింగరేణి పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్య అతిథులుగా ఏరియా జీఎం దేవేందర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూల మాలలు వేసి జెండా ఆవిష్కరించి స్టాల్స్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సింగరేణి ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. అయినప్పటికీ సింగరేణి సంస్థలు బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉందని, తక్కువగా ఖర్చుతో బొగ్గు ఉత్పత్తి అయితేనే సంస్థ లాభాల బాటన పడుతుందని అన్నారు. ఓపెన్ కాస్ట్ చేసుకోవడానికి కూడా ప్రణాళికలు కార్పొరేట్కు పంపించాం. ఈ రకంగా మందమరిలో ఇంకా రాబోయే కాలంలో ఇంకా 30-40 సంవత్సరాల వరకు లైఫ్ ఉండేటట్టుగా అవసరమైన ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నవి. ఈ సందర్భంగా మరి మందమరిలోని సింగరేణిలో పనిచేసే ఉద్యోగులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనము ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో, మనము ఏదైతే అభివృద్ధి చేసుకోవాలని అనుకున్నామో, మరి మన మందమరి ఏరియాకి సంబంధించిన 27.8 లక్షల టన్నులు మనం సాధిస్తే మన వంతు పాత్ర పోషించినట్టు అవుతుంది. రాష్ట్ర అభివృద్ధికి మనము తోడ్పాటు అందించినట్టు అవుతుంది. నాణ్యమైన బొగ్గుని తక్కువ ధరకి కస్టమర్లకు అందించాలని కోరుకుంటూ మరి ఒకసారి సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకి, మహిళా ఉద్యోగులకి, కుటుంబ సభ్యులకి, పత్రికా విలేకరులకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. కాగా తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా సోమవారం కాస్పేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కార్యాలయం ముందు మండల ప్రత్యేక అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్, తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్ బుజ్జన్న, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ నీలా రామచందర్, కాస్పేట ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షుడు చెట్టి శ్రీధర్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు. కాస్పేట మండల అభివృద్ధికి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పనిచేయాలని మండల ప్రత్యేక అధికారి పురుషోత్తం నాయక్ అన్నారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుందని, మండల పరిధిలోని సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా కనీస వసతి సౌకర్యాలు అందేలా చూసే బాధ్యత ఉద్యోగులపై, ప్రజా ప్రతినిధులపై ఉందని అన్నారు. గోల్ను రీచ్ అయ్యే విధంగా మనం పనిచేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో నేను పెద్ద, నేను చిన్న, నేను అధికారిని, నేను ఇది, నేను అది అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్గా, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మనమందరం కలిసి కట్టుగా పనిచేస్తే ప్రజలకు మనం నేర్పించిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఆ రంగంలో మనం అన్ని విధాలుగా ముందుకెళ్ళే అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పనిచేస్తే మన మండలాన్ని మంచిర్యాల జిల్లాలో ఉన్న 16 మండలాల కంటే ద బెస్ట్ మండలంగా మనం తీర్చిదిద్దవచ్చు. అదే మాదిరిగా దీని మీద జిల్లా కలెక్టర్కి స్పెషల్ ఫోకస్ ఉంది. మీ అందరికీ తెలుసు, 100 రోజుల్లో 100% అక్షరాస్యత కార్యక్రమం లాస్ట్ ఫిబ్రవరిలో మనం స్టార్ట్ చేసాం. దాదాపుగా 22 గ్రామ పంచాయతీలో 22 ఇన్స్ట్రక్టర్లు వాళ్ళ దగ్గర ఉన్న వృత్తి శిక్షణ ద్వారా మనం కుట్టు శిక్షణలు కూడా పెట్టాం. ప్రతి కుట్టు శిక్షణ కూడా విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పుడు స్కూల్ ఏకరూప దుస్తులను కూడా వాళ్ళు స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ స్థాయికి కూడా వచ్చారు అందరూ. ప్రతి కార్యక్రమంలో మీ అంతా ప్రజానాయకులది, ప్రజాప్రతినిధుల ప్రతి సపోర్ట్ చేయడం వల్ల మన మండలానికి మంచి పేరు వస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ లిటరసీ పరంగా మనం రిజల్ట్ సాధించినట్లయితే ఖచ్చితంగా మనం ఈ వారం రోజుల లోపల సార్ రిపోర్ట్ అడగడం జరిగింది. 100% లిటరసీ అది తయారు చేసేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మండలాన్ని అభివృద్ధి దిశగా వెళ్ళే మార్గంగా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభ. మెదక్ జిల్లా కొల్చారం మండల కోనాపూర్ గ్రామంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జిల్లాలో 3,850,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, 65,716 మంది రైతులకు 577 కోట్ల రూపాయలు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ధాన్యం సంచుల్లో నింపే విధానం, వడ్ల బస్తాల తరలింపు ప్రక్రియను తనిఖీ చేశారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు 3,850,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసుకుంటూ 65,716 మంది రైతులకు గాను 599 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసి ఆర్థిక లాభం చేకూర్చామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూరు మండలం ఎర్రవల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా గజ్వేల్ నియోజకవర్గం కుకునూర్పల్లి మండలం బొప్పపల్లి గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ బండా ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం వేడుకలు గత 2 రోజులుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సోమవారం విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు అన్నప్రసాదం అందజేయడం జరిగిందన్నారు. అమ్మవారికి వడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ పెద్దలు బోయిన స్వామి మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు గత 2 రోజులుగా నిర్వహించడం జరుగుతుందని, సోమవారం విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు అన్నప్రసాదం చేయడం జరిగిందని తెలిపారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.